హాయ్ రా. మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన బ్రాండ్ ఎల్జీ. చిన్నప్పుడు మన టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మెషిన్ కావచ్చు, ఏ వస్తువు చూసినా మాక్సిమం ఎల్జీ బ్రాండ్వే అయి ఉంటాయి. అలాంటి బ్రాండ్ 25 సంవత్సరాల తర్వాత ఐపీఓలోకి వస్తుందిరా. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కాకపోతే నా డౌట్ ఏంటంటే ఆల్రెడీ ప్రెసెంట్ మార్కెట్లో చాలా కాంపిటీషన్ వచ్చింది కదా. సో ఇంత కాంపిటీషన్ ఉన్నప్పుడు ఎల్జీ వీటితో తట్టుకొని ఫైట్ చేయగలదా? ఇది మంచి ఐపీఓనా? అసలు మంచి వాల్యుయేషన్కి వస్తున్నారా? దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్కి మంచి గ్రోత్ ఉంటుందా? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయిరా. సో మన స్టైల్లో అనాలిసిస్ చేసేద్దామా? షూర్. అందరికీ తెలిసిన దాని గురించి స్టాక్ మార్కెట్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ కిక్కే వేరు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి. ఈ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా 1997లో స్టార్ట్ అయిన సౌత్ కొరియాకి చెందిన గ్లోబల్ జైంట్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ యొక్క 100% సబ్సిడరీ. అదేందా, వీళ్ళ బిజినెస్ ని ముఖ్యంగా రెండు భాగాలుగా చూడొచ్చు. ఒకటి హోమ్ అప్లయన్సెస్ అండ్ ఎయిర్ సొల్యూషన్స్, HA&AS డివిజన్ అంటారు. ఇది వీళ్ళ బ్రెడ్ అండ్ బటర్ అనుకోండి. ఆల్మోస్ట్ లైక్ 75% ఆఫ్ ద రెవెన్యూ ఇక్కడ నుంచే వస్తుంది. ఈ సెగ్మెంట్ లో ఏంటంటే మన ఇంట్లో వాడే పెద్ద పెద్ద వస్తువులు లైక్ రిఫ్రిజిరేటర్స్ లో వీళ్ళు మార్కెట్ లీడర్, వాషింగ్ మెషిన్స్ దీంట్లో కూడా వీళ్ళే నెంబర్ 1, ఎయిర్ కండిషనర్స్, ఇన్వర్టర్ ఏసీస్ లో వీళ్ళు పయోనీర్, అండ్ మైక్రోవేవ్స్ అని, వాటర్ ప్యూరిఫైయర్స్ అని ఇలాంటివన్నీ అనమాట. సెగ్మెంట్ నెంబర్ 2 హోమ్ ఎంటర్టైన్మెంట్, HE డివిజన్. రిమైనింగ్ 25% ఆఫ్ ద రెవెన్యూ ఇదే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇందులో టెలివిజన్స్ లైక్ ఓలెడ్స్ అని, స్మార్ట్ టీవీస్ అని ఇలాంటి అడ్వాన్స్ మోడల్స్, 2 ఆడియో సిస్టమ్స్, మానిటర్స్ ఇలాంటివన్నీ. దీంతో పాటు ఏంటంటే వీళ్ళు ఇన్స్టలేషన్, రిపేర్స్ అండ్ యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటూ ఉంటుంటారు అనమాట. దాని నుంచి కూడా డబ్బులు చేసుకుంటూ ఉంటుంటారు. ఇది వీళ్ళకి సమ్ రికరింగ్ ఇన్కమ్ లాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళు కేవలం ప్రోడక్ట్ అమ్మడమే కాదు, లైఫ్ టైమ్ సర్వీస్ పార్ట్నర్ లా కూడా ఉంటూ ఉంటారు. ఈ కన్స్యూమర్ డ్యూరబుల్ సెక్టర్ లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, మరి వాటితో కంపేర్ చేసుకుంటే ఎల్జీ దేంట్లో స్పెషల్? వాళ్ళతో ఎలా కంపేర్ చేస్తుంది? మంచి క్వశ్చన్ రా. ఈ ఎల్జీ ఇండియా సక్సెస్ అవ్వడానికి కొన్ని చాలా పవర్ఫుల్ స్పెషాలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1 ఫస్ట్ మూవర్ ఇన్ టెక్నాలజీ. వీళ్ళు ఎప్పుడు మార్కెట్ కన్నా ఒక అడుగు ముందే ఉంటూ ఉంటారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వర్టర్ ఏసీస్ తీసుకో. 2017లో వేరే బ్రాండ్స్ అన్ని నార్మల్ ఏసీస్ అమ్ముకుంటున్నప్పుడు ఎల్జీ మాత్రం 100% ఇన్వర్టర్ ఏసీకి షిఫ్ట్ అయింది. చాలా మంది రిస్క్ అన్నారు, కానీ ఇప్పుడు చూడండి, మార్కెట్లో అమ్ముడుపోయే ప్రతి 10 ఏసీల్లో 8 ఇన్వర్టర్ బేస్డే కదా. సో ఈ టెక్నాలజీ షిఫ్ట్ ని ముందుగానే ప్రెడిక్ట్ చేసి మార్కెట్ ని ఎడ్యుకేట్ చేసి లీడర్షిప్ తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. నెంబర్ 2 అన్బీటబుల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. వీళ్ళకి ఇండియాలో 35,000 కన్నా ఎక్కువ రిటైల్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే చిన్న చిన్నగా షాప్లలో కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి అనమాట. అండ్ వీళ్ళ రెవెన్యూస్ లో 78% ఆఫ్ ద రెవెన్యూస్ ఆఫ్లైన్ మార్కెట్ నుంచే వస్తుంటాయి. సో వీళ్ళ డామినెన్స్ మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి. నెంబర్ 3 ఆఫ్టర్ సేల్ సర్వీస్ లో వీళ్ళు మోట్ అనమాట. ఇది వీళ్ళ అతిపెద్ద బలం అనుకోండి. ఇండియాలో 1000 కన్నా ఎక్కువ సర్వీస్ సెంటర్స్ అండ్ 13,000 కన్నా ఎక్కువ సర్వీస్ ఇంజనీర్స్ తో వీళ్ళు సేమ్ డే ఇన్స్టాలేషన్ అని, క్విక్ సర్వీస్ అని అందిస్తూ ఉంటారు. మనం టీవీ అనో ఫ్రిడ్జ్ అనో కొన్నాక ప్రాబ్లం వస్తే సర్వీస్ సరిగ్గా లేకపోతే చిరాకు వేస్తుంది కదా, వేరే వాళ్ళకి రికమెండ్ చేయం. బట్ ఎల్జీ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేసింది. ఈ సర్వీస్ నెట్వర్క్ అని, కస్టమర్ లాయల్టీని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటున్నారు అన్నమాట వీళ్ళు. నెక్స్ట్ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళు నోయిడాలో, పూణేలో ఉన్న పెద్ద పెద్ద ప్లాంట్స్ లో ఏసీలలో, ఫ్రిడ్జ్లలో వాడే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిన కంప్రెషర్ ని వీళ్ళే సొంతంగా తయారు చేసుకుంటూ ఉంటారు అనమాట. సో దీనివల్ల క్వాలిటీ కంట్రోల్ వీళ్ళ చేతిలోనే ఉంటుంది అండ్ కాస్ట్ కూడా తగ్గుతూ ఉంటాయి. ఓకే, అర్థమైంది. అయితే ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ వస్తే వీళ్ళు అసలు ఎంత ఫండ్స్ రేస్ చేస్తున్నారు, ఎందుకు రేస్ చేస్తున్నారు? ఇంపార్టెంట్ డేట్స్ లో చెప్పాలంటే అక్టోబర్ 7th నుంచి 9th వరకు ఓపెన్ లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 1080 నుంచి 1140 రూపీస్ వరకు. ఒక్కొక్క లాట్ కి 13 షేర్స్, సో 14,820 రూపీస్. అండ్ వీళ్ళు మొత్తం 11,600 crores రేస్ చేస్తున్నారు. అండ్ మొత్తం ఓఎఫ్ఎస్ 100% ఓఎఫ్ఎస్. కంపెనీకి ₹1 కూడా వెళ్ళదు. ఏంటి మొత్తం ఓఎఫ్ఎస్? పోనీ పక్కన పెడదాం. ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి? అసలు వీళ్ళు ప్రాఫిట్స్ లోనే ఉన్నారా? అంటే ప్రాఫిట్స్ లో ఉంటారులే, ఎంత పెద్ద కంపెనీ ఇన్ని సంవత్సరాలుగా రన్ చేస్తున్నారంటే ప్రాఫిట్స్ లోనే ఉంటారు. కాకపోతే ప్రాఫిట్స్ ప్రతి సంవత్సరం గ్రో అవుతున్నాయా? వీళ్ళ రెవెన్యూస్ లో చెప్పాలంటే కన్సిస్టెంట్ రెవెన్యూ గ్రోత్. లాస్ట్ 3 years లో వీళ్ళ కంపెనీ ఆదాయం చాలా స్టడీగా పెరిగింది. FY23లో 19,864 crores నుంచి FY25కి 24,366 crores కి చేరింది. అంటే ప్రతి సంవత్సరం ఆన్ అన్ యావరేజ్ గా 12% అలా గ్రో అవుతూ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక నార్మల్ విషయం చెప్పాలి. విషయం అవ్వడానికి చిన్నదే అయినా సరే, స్టాక్ మార్కెట్ తాలూకా మొత్తం సీక్రెట్ ఇందులోనే ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీ మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చేసరికి, అంటే గ్రోత్ స్టేజ్ నుంచి మెచ్యూర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఆన్ అన్ యావరేజ్ గా 12% CAGRతో గ్రో అవుతుంది అని అనుకోవచ్చు. మీరు మార్కెట్ ని కూడా చూడండి, మన నిఫ్టీ పరంగా చూడండి. లాస్ట్ ఒక 10 years 30 years డౌన్ ద లైన్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ గా CAGR 12% తో గ్రో అవుతూ ఉంటుంది. ఎందుకు చెప్పమంటారా? నార్మల్ గా మన ఇన్ఫ్లేషన్ 6% అలా గ్రో అవుతూ ఉంటుంది. ఓకే కదా, జీడిపి ఒక 6% అలా గ్రో అవుతుంది. నౌ జీడిపిలో ఏంటంటే రియల్ జీడిపి అంటారు, అంటే ఇన్ఫ్లేషన్ తీసేగా సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ లో ఎంత గ్రోత్ అవుతుంది అనేది చూసుకుంటూ ఉంటారు. అది 6%. అండ్ ఇన్ఫ్లేషన్ ఒక 6% గ్రో అవుతుంది. సో నామినల్ జీడిపి గ్రోత్ అంటారు అనమాట. అది ఆన్ అన్ యావరేజ్ గా 11 to 12% గ్రో అవుతూ ఉంటుంది.
సో ఏ కంపెనీ అయినా సరే దానికి నార్మల్గా వేరే వేరే వాటిలో సెగ్మెంట్స్లోకి ఎంటర్ అయ్యి వేరే వేరేగా గ్రో అవ్వకుండా నార్మల్గా గ్రో అవుతూ వెళ్తున్నా సరే నామినల్ జీడిపి అంత గ్రోత్ అయితే అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ అనమాట. అదే లేదా పోనీ 1 సంవత్సరం అవ్వకపోయినా 2 సంవత్సరాలు అవ్వకపోయినా సరే లాంగ్ రన్ లో చూసుకుంటే దాని తాలూకా సిఏజిఆర్ ఆ నామినల్ జీడిపి అంతా పెరుగుతూ ఉంటుంది. అండ్ మన ఇండియా తాలూకా నామినల్ జీడిపి ఒక 12% అలా ఉంటూ ఉంటుంది. అదే లేదా మంచి పాయింట్ నేర్చుకున్నారు అనిపిస్తే కింద కామెంట్స్ లో పెట్టండి. రైట్, వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఒక 12% సిఏజిఆర్ తో గ్రో అవుతుంది. ప్రాఫిట్ గ్రోత్ పరంగా చూసుకుంటే FY23లో 1344 crores నుంచి FY25కి 2203 crores కి పెరిగింది. సో ఫాస్ట్ గానే పెరుగుతున్నారు. అండ్ మార్జిన్స్ పరంగా చూసుకుంటే FY23కి 9.5% ఉంటే FY25కి 12.8% కి పెరిగారు. అలాగే రేషియోస్ పరంగా చూసుకుంటే కంప్లీట్లీ డెట్ ఫ్రీ వీళ్ళు. అండ్ 2 ROE 37%, ROCE 43%. అంటే కంపెనీ దగ్గర ఉన్న డబ్బుల్ని చాలా ఎఫిషియెంట్ గా వాడుతూ ఉన్నదన్నమాట. ఎక్సలెంట్ రిటర్న్స్ జనరేట్ చేస్తున్నది. అండ్ ఇలాంటి కంపెనీస్ లో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ ఎంత ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది అనేది చూస్తూ ఉండాలి. డీసెంట్ గా ఉంటూ ఉండాలి. ఇన్వెంటరీ బాగా ఎక్కువ ఉంటే సేల్స్ ఎక్కువ అవ్వట్లేదు అని అర్థం. ఇన్వెంటరీ తక్కువగా ఉంటే రేపు పొద్దున్న సడన్ డిమాండ్ ఏమైనా వస్తే వీళ్ళు దాన్ని మీట్ చేయలేరు అని అర్థం. అదే కదా. అలాగే వర్కింగ్ క్యాపిటల్ కూడా డీసెంట్ గా ఉంటూ ఉండాలి. వర్కింగ్ క్యాపిటల్ చాలా తక్కువ ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు ఎక్కువ క్రెడిట్లో ఇవ్వకుండా తొందరగా డబ్బులు తీసేసుకుంటున్నారు అని అర్థం. దాని డిసడ్వాంటేజ్ ఏంటి, వీళ్ళు క్రెడిట్ ఇస్తే మేబీ కొన్ని సేల్స్ ఎక్కువ వచ్చేమో. ఈ వీడియోలో ఎల్జీ గురించి మాట్లాడుతున్నాం కానీ రిమైనింగ్ పాయింట్స్ చాలా దొరుకుంటూ వచ్చేస్తున్నాయి. ఫ్రెండ్స్ కరెక్ట్ గా పట్టుకుంటూ ఉండండి. చాలా సింపుల్ గా ఏదో చెప్పేస్తున్నాను కానీ ఇవే మెయిన్ అనమాట. స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవడానికి ఇలాంటి పాయింట్సే ఎక్కువ మీరు పట్టుకుంటూ ఉండాలి. ఓకే, అయితే ఒకసారి ఎల్జీని పక్కన పెట్టి ఎల్జీ ఉండే ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఈ ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా కనిపిస్తుంది? అంటే గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్ లో బాగా? మంచి క్వశ్చన్ అడిగారా. ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు FMCG అంటే దాని అర్థం ఏంటి? ఫాస్ట్ మూవింగ్ కమోడిటీస్ కదా. డ్యూరబుల్స్ అంటే దాని అర్థం ఎక్కువ కాలం మన్నిక అయ్యేవి. అందులో కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటే మనలాంటి రిటైలర్స్ ఎక్కువగా వాడేది, ఎక్కువ కాలం మన్నిక అయ్యేవి అనమాట. ఓకే కదా. దీని తాలూకా ఫ్యూచర్ అవుట్లుక్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇండస్ట్రీకి చాలా బయట ఫ్యూచర్ ఉన్నది. ఎందుకంటే ఇన్కమ్స్ పెరుగుతూ ఉన్నాయి, అలాగే అర్బనైజేషన్ అవుతూ ఉన్నది. మా ఊరు అప్పుడెప్పుడో పల్లెటూరు, బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ సిటీ అయిపోయింది అనమాట. సో ఆ సిటీ అవుతున్న కొద్దీ ఈ అడ్వాన్స్ సిస్టమ్స్ అనేది వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వస్తుంటారు. అలాగే జనాల తాలూకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. దానితో పాటు ఇలాంటివన్నీ ఎక్కువ కొనుక్కోవాలి అనేది కోరిక కూడా పెరుగుతూ ఉంటుంది. 2 ప్రీమియమైజేషన్ ట్రెండ్. ఇప్పుడు జనాలు బేసిక్ ప్రోడక్ట్సే కాదండి, సరే ఫ్రిడ్జ్ అంటే ఫ్రిడ్జే కాదు, అందులో డబుల్ డోర్ అని లేదంటే ఇవి అని ఏదో బెటర్ ఫీచర్స్ అని బెటర్ టెక్నాలజీ ఉన్న ప్రీమియం ప్రోడక్ట్స్ కొనడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అందులో ఎల్జీ ఎప్పటికప్పుడు ఫ్రంట్ లైన్ లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. 3 లో పెనిట్రేషన్. సరే ఇప్పుడు వరకు ఎక్కడ చూసినా ఏసీలో ఉంటున్నాయి అది ఇది అనుకుంటూ ఉంటారేమో, బట్ ఇప్పటికీ చాలా తక్కువ ఏసీలు పెనిట్రేషన్ ఉన్నది. ఎక్కడో నేను చదివిన దాని ప్రకారం ఏంటంటే జస్ట్ 5% ఆఫ్ ద పెనిట్రేషన్ అంట. ఇంకా చాలా హ్యూజ్ స్కోప్ ఉన్నదండి ఈ ఏసీస్ పరంగా మాట్లాడాలంటే. ఓకే, మంచిది. అయితే ఎల్జీకి దాంట్లో ఉండే స్ట్రెంత్ ఏంటి? ఆ ఆపర్చునిటీస్ ని ఎల్జీ ఎలా యూజ్ చేసుకోగలదు అనేది చెప్పుకుందాం. ఫస్ట్ మనం ఆపర్చునిటీ ఏమనుకున్నాం, మార్కెట్ సైజ్ పెరుగుతుంది అని అనుకున్నాం. నౌ వీళ్ళ తాలూకు స్ట్రెంత్ ఏంటి, మార్కెట్ లీడర్షిప్ అండ్ బ్రాండ్ ట్రస్ట్. జనాలు కొత్త బ్రాండ్స్ కన్నా నమ్మకం ఉన్న ఎల్జీ లాంటి ఎస్టాబ్లిష్ బ్రాండ్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. ఒప్పుకుంటారా లేదా? స్ట్రెంత్ నెంబర్ 2, ఆపర్చునిటీ ఏం చెప్పుకున్నాం, డిమాండ్ పెరుగుతుంది అనుకున్నాం. స్ట్రెంత్ ఏంటి వీళ్ళది, మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్. ఇప్పుడు వీళ్ళు 5,000 crores ఇన్వెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త మెగా ఫ్యాక్టరీ కట్టబోతున్నారు అనమాట. సో దీనివల్ల ఏంటంటే మేక్ ఇన్ ఇండియా కోసం గవర్నమెంట్ ఇస్తున్న అడ్వాంటేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఆపర్చునిటీని కూడా యూజ్ చేసుకోగలుగుతుంది. అదేనా లేదా? నౌ స్ట్రెంత్ నెంబర్ 3, సర్వీస్ నెట్వర్క్. ఈ ఇండస్ట్రీలో ఏంటంటే కస్టమర్ బేస్ పెరుగుతూ ఉన్నదని చెప్పుకున్నాం కదా. ఆ ఆపర్చునిటీని క్యాష్ చేయడానికి వీళ్ళ సర్వీస్ నెట్వర్క్ ని బాగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అది వీళ్ళ స్ట్రెంత్. ఈ కంపెనీకి అన్ని పాజిటివ్ పాయింట్స్ అయినా లేకపోతే రిస్క్లు అలాంటివి మన జాగ్రత్త పడాల్సిన రెడ్ ఫ్లాగ్స్ అలాంటివి ఉన్నాయా? డెఫినెట్ గా ఉంటారా. నెంబర్ 1 చెప్పాలి అంటే 100% OFS. నెంబర్ 2 ప్రీమియం వాల్యుయేషన్. దీని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాంలే. బట్ వాల్యుయేషన్ అనేది అంత చీప్ గా లేదు. మార్కెట్ లో ఏదైనా కరెక్షన్ వస్తే ఇలాంటి హై వాల్యుయేషన్ స్టాక్స్ ముందే పడుతూ ఉంటాయి. అదే కదా, ఇది గ్రోత్ స్టాక్ కూడా కాదు, అంత వాల్యుయేషన్ ఇవ్వడానికి గ్రోత్ స్టాక్ కూడా కాదు, కన్సిస్టెంట్ కాంపౌండర్ కాబట్టి దీనికి ఎక్కువ వాల్యుయేషన్స్ ఇవ్వకూడదు అనమాట. నెంబర్ 3 డిపెండెన్స్ ఆన్ పేరెంట్ కంపెనీ. వీళ్ళ టెక్నాలజీ అని R&D అని అండ్ బ్రాండ్ కోసం ఎల్జీ ఇండియా వాళ్ళ పేరెంట్ కంపెనీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దానికి ప్రతి ఇయర్ సేల్స్ మీద రాయల్టీ అనేది పే చేసుకుంటూ ఉంటారు. సో ఈ రాయల్టీ అమౌంట్ అనేది పెరిగితే ఇండియన్ సెగ్మెంట్ తాలూకా ప్రాఫిట్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి ఆఫ్ కోర్స్. నెంబర్ 4 రా మెటీరియల్ అండ్ ఫారెక్స్ రిస్క్. ఏసీలని ఫ్రిడ్జ్లని తయారు చేయడానికి వాళ్ళే స్టీల్, కాపర్, సెమీకండక్టర్స్ లాంటి రా మెటీరియల్స్ ప్రైసెస్ పెరిగితే అది ఈ కంపెనీ తాలూకా మార్జిన్స్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. అండ్ కొన్ని ఇంపోర్ట్స్ అని ఎక్స్పోర్ట్స్ అని ఇలాంటివి అవుతున్నాయి కాబట్టి డాలర్ రూపీ ఎక్స్చేంజ్ రేట్ లో వచ్చే మార్పులు వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయండి.
అదేదే లేదా? ఈ ఐపీఓ మొత్తం ఓఎఫ్ఎస్ఐ కాబట్టి అప్లై చేయాలని ఇంట్రెస్ట్ కొంచెం పోయింది. కాకపోతే వీళ్ళు వాల్యుయేషన్స్ బాగున్నాయి అనుకో, అప్పుడు కొంచెం కన్సిడర్ చేయొచ్చు. సో ఒకసారి కాంపిటీటర్స్ తో కంపేర్ చేసి వీళ్ళు వాల్యుయేషన్స్ బాగున్నాయా, ఎక్కువ వాల్యుయేషన్ వచ్చేస్తున్నారా ఏంటో చెప్పొచ్చు కదా. ఫైనల్ గా చెప్పక ముందు ఒకసారి వాల్యుయేషన్స్ కంపేర్ చేస్తే ఎల్జీ ఇండియా తాలూకా వాల్యుయేషన్స్ 32 to 35 అలా పిఈ రేషియోతో వస్తున్నారు. సిమిలర్ పేర్స్ అనేది కరెక్ట్ గా చెప్పలేము, బట్ వోల్టాస్ ఉన్నారు కదా, వాళ్ళు ఓన్లీ ఏసీస్ లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, వాళ్ళు 12 పిఈలో ఉన్నారు. వర్ల్పూల్ ఉన్నారు, వాళ్ళు వాషింగ్ మెషిన్స్ లో ఎక్కువ ఉంటుంటారు, వాళ్ళు 9 పిఈలో ట్రేడ్ అవుతున్నారు. హ్యావెల్స్ ఇండియా ఉన్నది, అది ఎక్కువ లైట్స్ అని కొంచెం అటు ఇటు ఉన్నారు, వాళ్ళు 64 పిఈలో ట్రేడ్ అవుతున్నారు. సో వీళ్ళు మార్కెట్ లీడర్ అండ్ హై ప్రాఫిటబిలిటీ కాబట్టి ఆ 33 to 35 అనేది రీజనబుల్లీ వాల్యూడ్ అని అంటున్నారు అనమాట వాళ్ళు. బట్ నన్ను అడిగితే కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువలో ఉన్నట్టే అండి. వాల్యూ స్టాక్ కి, ఒక మెచ్యూర్డ్ కంపెనీకి ఇవ్వాల్సిన వాల్యుయేషన్స్ దీనికి ఇవ్వడం మంచిదని నా పర్సనల్ ఉద్దేశం అండి. సో ఫైనల్ గా ఏమంటావు, ఒకవేళ ఎవరైనా లిస్టింగ్ గెయిన్స్ కి అప్లై చేయాలనుకుంటున్నారు లేదా లాంగ్ టర్మ్ చేయాలనుకుంటున్నారు, సో వాళ్ళు ఎలాంటి పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలని చెప్పారు ఒకసారి. మరి మీరు వేరే వేరే సోర్సెస్ చూస్తూ ఉంటారు కదా, మీకు ఏమనిపిస్తుందో మీరు చూస్తూ ఉండండి. సో ఫైనల్ గా నన్ను అడిగితే ఒకసారి ప్రోస్ మళ్ళీ మాట్లాడుకుంటే మార్కెట్ లీడర్షిప్, అన్బీటబుల్ బ్రాండ్ ట్రస్ట్ అని, డెట్ ఫ్రీ అని, అండ్ ప్రాఫిటబుల్స్ లో మాత్రం హైలీ ప్రాఫిటబుల్ కంపెనీ, స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ నెట్వర్క్, ఇలాంటివన్నీ బాగానే ఉన్నాయి. కాన్స్ లో చెప్పాలంటే వాల్యుయేషన్ చీప్ గా లేదు అండ్ 100% ఓఎఫ్ఎస్. ఈ రెండు నచ్చవు జనాలకి, ఈ రెండు నచ్చవు, అంటే ఐపీఓ ఇన్వెస్టర్స్ ఈ రెండు నచ్చవు. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ఎవరైనా చూస్తున్నట్టు ఉంటే, ఇందాక మనం పియర్ కంపెనీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో మీకు ఒకవేళ ఎలాంటి స్టాక్ లేకపోతే ఈ ఐపీఓని మీరు అనాలిసిస్ చేసుకోండి. బట్ లిస్టింగ్ గెయిన్స్ అంటే నాకు పెద్ద నమ్మకం లేదు. హై సైజ్ ఒకటి అండ్ చెప్పుకున్న కాన్స్ అన్ని యాడ్ అవుతూ ఉంటాయి, అండ్ రెండు షార్ట్ టర్మ్ లో కూడా మీకు పెద్ద గెయిన్స్ వచ్చేస్తే అది ఇది చెప్పలేమండి. ఏమో మేబీ మేనేజ్మెంట్ తాలూకా కామెంటరీ అని, లేదంటే మేనేజ్మెంట్ తాలూకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాని, లేకపోతే ఇది అలాంటివి న్యూస్ వస్తుంటే చిన్న చిన్న సడన్ మూమెంట్స్ ఏమైనా రావచ్చు, లేదంటే షార్ట్ టర్మ్ గా కూడా పెద్ద నమ్మకం పెట్టుకోలేం. సో లాంగ్ టర్మ్ పరంగా అండ్ కంపెనీ తాలూకా అంటే ఇండియా తాలూకా కన్జంప్షన్ స్టోరీ మీద కన్జ్యూమర్ డ్యూరబుల్స్ లో ఒక స్టాక్ పెట్టుకోవాలి అనుకుంటే మీ అనాలిసిస్ మీరు చేసుకుని మీరు ప్లాన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది కదా, నచ్చినట్లయితే ఫాస్ట్ గా లైక్ చేసి కింద కామెంట్స్ లో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నారు అనుకోండి, ఫ్యూచర్ లో ఏ వీడియో వచ్చినా మిస్ అవ్వకుండా ఉంటారు. చేస్తారా సబ్స్క్రైబ్? లైక్ కామెంట్ కూడా అయిపోయిందా? మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మరి చేయండి ఫాస్ట్ గా. షేర్ కూడా అయిపోయిందా? బాయ్ అయితే.